హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే మంచి రెసిపీని అయితే చూపించబోతున్నాను. పిల్లల కోసం బయట నుంచి కొనే కంటే ఇంట్లోనే ఇలా చేసి పెట్టారంటే హెల్త్ కూడా మంచిదన్నమాట. ఒక్కసారి వీటిని ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకున్నట్లయితే వారం 10 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి. పైన క్రిస్పీగా, లోపల నుంచి సాఫ్ట్గా, గుల్లగా చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో తప్పకుండా ట్రై చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ టేస్టీ స్నాక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి. నెక్స్ట్ సేమ్ కప్పుతో 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి. అదేనండి ఉప్మా రవ్వ. ఇప్పుడు వీటిని అంతా బాగా కలిసేలా ఒకసారి ఇలా చక్కగా కలిపేసుకొని, ఇలా కలుపుకున్న తర్వాత దీన్నైతే పక్కన పెట్టుకొని ఒక మిక్సర్ జార్ తీసుకోండి. మిక్సర్ జార్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను కూడా యాడ్ చేసుకోండి. వీటిని వేయించాల్సిన పని లేదండి, ఇలా పచ్చిగానే తీసుకోండి. ఇప్పుడు వీటిని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా కొంచెం ముక్కలున్నా పర్వాలేదండి, ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని అయితే గోధుమ పిండిలోకి యాడ్ చేసేసుకుందాము. దీన్ని వేసుకున్న తర్వాత సేమ్ ఇదే మిక్సర్ జార్లోకి 3/4 కప్పు వరకు పంచదార తీసుకోండి. ఇక్కడ మనము 1 కప్పు గోధుమ పిండి 1/2 కప్పు రవ్వ తీసుకున్నాం కదండి. సో అందులో నుంచి సగం పంచదార తీసుకోవాలన్నమాట. సగం వేసుకున్నట్లయితే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక 3 యాలకుల్ని పైన ఆ చెక్కుని తీసేసి ఇలా గింజల వరకు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ షుగర్ పౌడర్ని కూడా గోధుమ పిండి మిశ్రమంలోకి యాడ్ చేసేసుకుందాము. షుగర్ పౌడర్ వేసుకున్న తర్వాత ఈ షుగర్ పౌడర్ కూడా ఇందులో బాగా కలిసేట్టు కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వుల్ని వేసుకోండి. ఈ నువ్వుల్ని కూడా వేయించాల్సిన పని లేదండి, డైరెక్ట్గా ఇలాగే యాడ్ చేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేట్టు కలుపుకోవాలి. నెయ్యి మొత్తం పిండికి బాగా పట్టేలా ఇలా కలుపుకోవాలన్నమాట. చూడండి, పిండి టెక్స్చర్ అనేది మనకు ఇలా కొంచెం మాయిశ్చర్గా ఉంటుంది. మనము ఇలా ముద్ద కట్టినప్పుడు ఇలా ముద్దగా రావాలన్నమాట. సో ఈజీగా బ్రేక్ అవుతుంది, చూస్తున్నారు కదండి. సో ఇలా ఉండాలి. ఒకవేళ మీకు కొంచెం పొడి పొడిగా ఉన్నట్లయితే మరి కొద్దిగా నెయ్యిని వేసి కలుపుకోండి, సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. నీళ్ళు అనేది ఎక్కువగా ఒకేసారి వేయొద్దండి, ఎందుకంటే ఇందులో పంచదార పొడి కూడా వేసాం కాబట్టి అది కరిగి మనకు కొంచెం లూజ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి, మరీ టైట్గా ఉండకూడదు, ఇలా కొంచెం సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని ఈ పిండి ముద్దలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్గా చేసుకోండి. మరీ రౌండ్గా చేయాల్సిన పని లేదండి, జస్ట్ ఇలా ముద్దలాగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉండలాగా చేసుకొని చేతితోనే ఈ వీడియోలో చూపించే విధంగా ఇలా లైట్గా ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసేటప్పుడు ఏమైనా క్రాక్స్ వచ్చినా పర్వాలేదండి, ఎందుకంటే క్రాక్స్ వస్తేనే మనం ఫ్రై చేసిన తర్వాత ఈ స్నాక్ అనేది క్రిస్పీగా చాలా రుచిగా ఉంటుంది తినేటప్పుడు. సో క్రాక్స్ వచ్చినా ఏమీ ఫీల్ అవ్వకండి, ఇలా ప్రెస్ చేసుకోండి. అలాగే మందం కూడా చూడండి, ఒక మరీ మందంగా కాకుండా ఒక 1/2 ఇంచ్ వరకు మందం పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా. సో ఇలా ప్రిపేర్ చేసుకుని వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసి రెడీగా పక్కన ఉంచుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి, ఆయిల్ ఒక 60 to 70% వరకు హీట్ అయిన తర్వాత ఈ స్నాక్స్ని ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి. మరీ ఓవర్ హీట్ చేయకూడదండి, ఇలా ఒక 60% హీట్ అయితే సరిపోతుందనమాట. అలాగే వీటిని యాడ్ చేసేటప్పుడు మరీ ఎక్కువగా వేయకుండా మనం కదపటానికి కొంచెం వీలుగా ఉండేలా చూసి వేసుకోండి, అంటే కొంచెం గ్యాప్ ఉండేలా వేసుకోండి. అలాగే వేసిన వెంటనే కదపకూడదండి, ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నట్లయితే ఇవి కొంచెం ఇలా పైకి తేలుతాయి అన్నమాట. సో ఇలా పైకి తేలిన తర్వాత వీటిని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, అప్పుడే ఇవి మనకు చక్కగా ఫ్రై అవుతాయండి, లోపల నుంచి కూడా చక్కగా కుక్ అవుతాయి అన్నమాట. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ కదుపుకుంటూ 2 వైపుల నుంచి లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వీటిని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువగా ఫ్రై చేసిన బయటికి తీసి చల్లారిన తర్వాత కలర్ అనేది మనకు కొంచెం డార్క్గా అయిపోతుందండి. సో అందుకని చెప్పేసి కొంచెం ఇలా గోల్డెన్ కలర్లో ఉన్నప్పుడే వీటిని అయితే ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇవి ఫ్రై చేసేటప్పుడు మనకు క్రిస్పీగా అనిపించవండి, కొంచెం సాఫ్ట్గానే ఉంటాయన్నమాట.
ఆ వేడి మీద సాఫ్ట్గానే అనిపిస్తాయండి. సో ఇలా కలర్ చేంజ్ అయితే మనకు సరిపోతుంది, చక్కగా ఫ్రై అయిపోయినట్టే. ఇలా లైట్ గోల్డెన్ షేడ్లోకి వచ్చిన తర్వాత వీటిని అయితే ఆయిల్లో నుంచి తీసేసుకోండి. ఇలా జాలి గరిటెలోకి తీసుకొని ఆ ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. ఇప్పుడైతే సాఫ్ట్గా ఉంటాయండి, కానీ చల్లారిన తర్వాత పైన అయితే క్రిస్పీగా ఉంటాయి, కానీ లోపల నుంచి సాఫ్ట్గా ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఆ ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోయిన తర్వాత ప్లేట్లోకి తీసి మిగతా వాటిని కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రై చేసుకొని తీసుకున్నట్లయితే సరిపోతుందండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి, పాడవ్వవు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో తప్పకుండా ఈ వేసవి సెలవులకి పిల్లలకి ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టండి, వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారనమాట. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.